పెద్దపల్లి జిల్లా రామగుండంలో దంపతులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగారు. అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ తమ ఇంటిని రామగుండం కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారంటూ ఆందోళన చేశారు. ఎలకలపల్లి గ్రామానికి చెందిన మీనుగు లక్ష్మి మొగిలి ఇంటికి అనుమతి లేదంటూ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇటీవల కూల్చివేశారు. ఇంటికి సంబంధించిన అన్ని రకాల పత్రాలు ఉన్నప్పటికీ అన్యాయంగా తమను రోడ్డున పడేశారంటూ కూడా ఇటీవల అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదంటూ దంపతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి కని అశోక్ నగర్ లోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు పాల్పడతామంటూ కూడా హెచ్చరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దంపతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ట్యాంక్ దిగేది లేదంటున్నారు బాధిత దంపతులు. వితౌట్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇల్లు కూలగొట్టేసి మా పైన దౌర్జన్యంగా ప్రతిరోజు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి అడిగితే రేపు కూలగొడతా, ఎల్లుండి కూలగొడతా అని మేడం చెప్తుంది. కానీ మేడం మాత్రం మమ్మల్ని యూత్ మాత్రం ఒకటే మాట చెప్పి రేపు కూలగొడతా, వీళ్ళని బయటికి తీసుకోని మాట్లాడుతుంది. ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా కూడా ఏ అధికారి పట్టించు, కమిషనరేట్కి వెళ్తే మున్సిపాలిటీ వాళ్ళు కూలగొట్టింది మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటారు. మున్సిపాలిటీ మేడం దగ్గరికి వెళ్తే కలెక్టరేట్కి వెళ్ళమంది, కలెక్టరేట్కి వెళ్తే కలెక్టర్ సార్ అన్నాడుగా నేను ఎందుకు ఆపినమ్మా, నాకు తెలియదు దీని గురించి, మీరు మున్సిపాలిటీలో వెళ్ళి కలవండి అని మాట్లాడింది. మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళినా కూడా మేడం రేపు కూలగొడతా, ఎల్లుండి కూలగొడతా అని మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఇద్దరి బాగాలేవు. అయినా న్యాయం జరిగేదాకా వాళ్ళు వాటర్ ట్యాంక్ దిగనని ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఇది చూసి అన్న మాకు యాక్షన్ తీసుకొని మాకు తగిన న్యాయం చేయగలరని కోరుతున్నాను.